అండి, నా పేరు మేఘన. ఇప్పుడు మంచి ప్రోగ్రామ్స్ చూడాలంటే అవి కూడా చెట్లవే అయింటాయి. ఒక్కసారి చెట్ల ఇంట్రెస్ట్ పడిందో సూపర్ చేస్తాం. చూడండి, ఇప్పుడు మనం చెట్ల గురించి తెలుసుకుంటున్నాం. మనం కవిత గారి దగ్గర తెలుసుకుందాం. ఈవిడే ఆ కవిత గారు. చెప్పండి. నా పేరు కవిత. ఇప్పుడు నేను చెట్లు చూపిస్తున్నాను, కానీ చిన్న గార్డెన్ ఉంది, చాలా చాలా చిన్న ప్లేస్ ఉంటే ఎలా పెట్టాలో నేను చూపిస్తాను. చూడండి, ఇది కుంకుమ పువ్వు లాగా ఉంటుంది అండి, చాలా మెరుస్తుంది. దీనికి మూడు కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఏమంటే ఇది ఏ కలర్ అంటే పింక్, ఆరెంజ్, ఎల్లో. ఇవి రావడంతో మనకి హాయిగా ఉంటుంది, మనం చాలా చేయొచ్చు. ఇది మనీ ప్లాంట్ అండి. ఈ మనీ ప్లాంట్ ఎలా పెరుగుతుందో మీకు తెలుసు. ఇది చిన్న మనీ ప్లాంట్ అండి, చిన్నప్పటి నుంచి పెట్టాను, ఇంకా కొంచెం పెరుగుతూ ఉంది. చిన్న గింజలు వేస్తే 50 అంట్లంత బాగా వచ్చిందండి. ఇప్పుడు మిరపకాయ చెట్టు చూద్దాం. ఈ మిరపకాయ చెట్టు చాలా బాగుంటుందండి. ఇంత చిన్న గార్డెన్లో కూడా ఇంత చిన్న దాంట్లో పెట్టొచ్చండి, చాలా బాగా ఉంటుంది. మిరపకాయ కొంచెం వచ్చినందుకు ఇవి రెండిట్లో పెట్టాను అండి. ఇప్పుడు ఇది రెడ్ రోజా. ఇది చాలా చిన్నగా వస్తుంది, ఏమంటే మనకి చాలా అందంగా కనిపిస్తుంది అండి. ఇది టమాటా చెట్టు. ఇది బాగుందని దీంట్లో కూడా పెట్టేశాను, మర్చిపోయి. దీనికి కూడా బాగా పెరిగిందండి. తర్వాత ఇవి మెంతులు వేసానండి. ఇది మెంతం కూర చాలా బాగుంటుంది. దీంట్లో ఏం వేయలేదండి, ఇంకా చూడాలి. ఇది మిరపకాయలు. ఇది పుదీనా అండి, ఇంకా చాలా పెరుగుతుంది. ఇప్పుడు అందరూ వాడేది పుదీనానే కదా, అందుకనే పుదీనా పెట్టాను. ఇది దగ్గాకండి, వచ్చినప్పుడు దంచుకొని ఉప్పు వేసుకొని తినాలి. ఇది ఎల్లిపాయ చెట్టు అండి, బాగా వాడిపోయినాక ఇట్లా పీకితే ఒక గడ్డ వస్తుంది. ఇది కూడా ఎల్లిపాయ చెట్టు అండి, ఎల్లిపాయలు పెట్టాను. ఇది రెడ్ రోజా, ఇది చాలా లావుగా ఉబ్బుతుంది. ఇది వైట్ చామంతి, చాలా బాగుంటుంది. ఇక్కడ కట్ అయింది, అయినా దానికే మొలకలు వస్తాయి, కొన్ని రోజులు ఉన్న తర్వాత అది చూపిస్తాంలే. ఇది అలోవెరా అండి. ఇది మనకి వర్షం వచ్చే లోప వర్షం వస్తుంది కాబట్టి వాడిపోయిందని, ఎండాకాలంలో మళ్ళీ చూపిస్తాను. ఇది ఎల్లో చామంతి అండి. ఎల్లో చామంతి చాలా నైస్గా వస్తుంది, నేను అందుకని ఆఫీస్లోది తెచ్చి పెట్టాను. ఇది కూడా ఎల్లిపాయ అండి, ఎల్లిపాయ అండి, బాగా వస్తుంది. దీంట్లో పెట్టింది దీంట్లో అదురుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇంత చిన్న గార్డెన్ ఉన్నా ఎంత బాగా ఫ్లవర్స్ పెట్టారంటే సూపర్గా ఉంటుందండి. ఆ ఎల్లిపాయలు ఎండిపోయిన తర్వాత చూపిస్తారంట, చూద్దాం. ఇప్పుడు ఆ కవిత గారిని చూద్దాం. చెప్పండి. హాయ్ అండి, ఈ చెట్ల ప్రోగ్రామ్ని చూసారు కదా. ఈ చెట్లు చాలా చిన్న గార్డెన్ ఇట్లా సరిపోతుందండి. చిన్న గార్డెన్ ఉంటే మంచిదే, పెద్ద గార్డెన్ ఉంటే మంచిదే. సరే, ఇప్పుడు చేసినట్టు మెట్ల మీద కూడా పెట్టుకోవచ్చండి. ఎవరైనా వస్తే అడ్డము మనము కొంచెం ఎక్స్పెక్ట్ అయితే చాలు, సైడ్కి పెట్టి మధ్యలో నుంచి నడిపేస్తే బాగుంటుందండి. ఇప్పుడు ఈ చెట్లన్నీ ఒకసారి చూసేయండి. చూసి చూడంగానే నచ్చేసేవి, అడిగి అడగకుండా వచ్చేసేవి, నా మనసులోకి అందంగా దుంకి